రాహుల్ గాంధీ కర్ణాటక టూర్ లో ఆసక్తికర ఘటన జరిగింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాహుల్ గాంధీ కర్ణాటకలో దిగగానే మైసూర్ ఎయిర్పోర్ట్ లో సీఎం డిప్యూటీ సీఎం తో ఏకాంతంగా చర్చించారు. ముందు డీకే శివకుమార్, తర్వాత సిద్ధరామయ్యతో మంతనాలు జరిపారు. సీఎం సీటుపై ఫైట్ నేపథ్యంలో ఆసక్తికరంగా మారాయి చర్చలు. చాలా రోజుల తర్వాత కర్ణాటకలో ల్యాండ్ అయ్యారు కాంగ్రెస్ సుప్రీం లీడర్ రాహుల్ గాంధీ. తమిళనాడులో ప్రచారం కోసం వెళ్తూ మైసూర్ ఎయిర్పోర్ట్ లో దిగారు. ఆయనకు సాదరంగా స్వాగతం పలికారు సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్. అయితే ఎయిర్పోర్ట్ లోనే ఇద్దరితో చర్చించారు రాహుల్ గాంధీ. ముగ్గురు కలిసి మాట్లాడుకున్న తర్వాత రాహుల్ వారితో విడివిడిగానూ చర్చించారు. ఏ విషయంలో ఈ చర్చలు సాగాయనేది మాత్రం బయటికి రాలేదు. అయితే డీకే శివకుమార్ మాత్రం ఎక్స్ లో వరుస పోస్టులతో హీట్ పెంచుతూనే ఉన్నారు. ఆయన్ను శాంతపరిచే ప్రయత్నం చేసినట్లు మాత్రం తెలుస్తోంది. రాహుల్ టూర్ పై బీజేపీ విమర్శలు గుప్పించింది. బెంగళూరులో ల్యాండ్ అయిన జర్మన్ ఛాన్సలర్ ఫెడరిక్ మెర్జ్ మైసూర్లో రాహుల్ ను రిసీవ్ చేసుకున్నారు సీఎం, డిప్యూటీ సీఎం. జర్మనీ అధినేత కన్నా రాహులే ఎక్కువైపోయారా అని బీజేపీ విమర్శలు గుప్పించింది. తప్పుడు ప్రాధాన్యతలు, చేజారే అవకాశాలు అంటూ కర్ణాటక బీజేపీ నేత ఆర్ అశోక్ విమర్శలు గుప్పించారు.